అమ్మీ బట్టలు తీసుకున్నారు సరే, స్వీట్లు ఏమైనా తీసుకుని ఉండారా? నిన్నొచ్చిన వాళ్ళే అక్కడ స్వీట్స్ భోజనాలన్నీ అరేంజ్ చేస్తున్నారు అత్తయ్య. వాళ్ళు తెస్తే మనం తీసుకుని వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? దానికి రూల్ ఉండాల్సిన పనిలేదు నిష్క. కామన్ సెన్స్ ఉంటే చాలు. అన్ని స్వీట్స్ వేస్ట్ అయిపోతాయి కదా. స్వీట్స్ అప్పుడే తినాల్సిన అవసరం లేదు కదా వదినా, తర్వాత దాచుకుని తింటారు. బట్టలతో పాటు స్వీట్స్ కూడా ఇస్తే బాగుంటుంది. అమ్మా నిష్కా, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. ఈ మధ్య నీ తలకేమైనా బలమైన దెబ్బ తగిలిందా? లేదు మావయ్య, ఎందుకలా అడుగుతున్నారు? అంటే పోయిన వారం ముందు వరకు అక్కంటే అగ్గిలా మండిపడ్డావు. పోయిన వారం మాత్రం అక్కనే నా ప్రాణం అన్నావు. మొన్నేమో 2 మెసేజ్లు, 1 ఫోన్ కాల్తో మళ్ళీ జగదాత్రిని తిట్టావు. మళ్ళీ నిన్న జగదాత్రి వాళ్ళ అమ్మ ఫంక్షనే జరగకూడదు అని గొడవ చేసి ఇవాళేమో ఫంక్షన్ ఎలా చేస్తే బాగుంటుందో చెప్తున్నావు. ఇలా రోజుకొక షేడ్ చూపిస్తుంటే డౌట్ వచ్చింది. బో, ఈ మధ్య నేను నా కోడలంటే బాగా కిండల్ అయిపోయి ఉండదు కదా నీకో. ఏదో ఈ ఇంటి కోడలిగా అందరి ముందు వజ్రపాటి కుటుంబం ఏదైనా చేస్తా ఉండదంటే గ్రాండ్ గా ఉండాలా అని చెప్పుండది. అది కూడా తప్పేనా? హ్మ్. ఏ జగదాత్రి, నేను నీ మంచి కోసం చెప్పాను. స్వీట్స్ ఇస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇచ్చుకుంటావో లేదో నీ ఇష్టం. అయ్యో, స్వీట్స్ ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు నిషి. వేస్ట్ అవుతాయని వద్దనుకున్నాం. ఏముంది, వెళ్ళేటప్పుడు స్వీట్స్ తీసుకుని వెళ్దాంలే. అంత చిన్న పని చేసేదానికి ఇంతమంది ఆగడం ఎందుకు? చిలకమ్మ శ్రీవల్లి ఉండారు కదా, వాళ్ళు నేరుగా వెళ్ళి స్వీట్స్ తీసుకుని ఆశ్రమానికి వచ్చేస్తారు. అందరం కలిసే వెళ్తున్నాం కదా పిన్ని, మళ్ళీ వాళ్ళని సెపరేట్గా పంపి తీసుకురమ్మని చెప్పడం ఎందుకు? వాళ్ళ ఆగేది మనమే ఆగుదాం. యో అబ్బే, మనం పోయే దారిలో మంచి స్వీట్ షాపులు ఏడుండాయి? మంచి షాపులు కావాలంటే మళ్ళా సిటీ దాకా పోవాలా. అందుకే వాళ్ళు పోయి వస్తారని చెప్తా ఉండా. అయినా వాళ్ళని ఎందుకు పంపొద్దంటున్నారు? పని వాళ్ళు ఉన్నది మన పని చేసి పెట్టడానికే కదా. ఏం చిలకమ్మా, మీరిద్దరు వెళ్ళి స్వీట్స్ తీసుకొని ఆశ్రమానికి రావటానికి ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మగారు, పోతాను. మంచిది. బయటికి పోయి డ్రైవర్కి చెప్పి చిన్న కారు తీసుకొని పోండి. సరే అమ్మా. ముందు స్వీట్స్ అన్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరినీ వేరుగా పంపించాలని చూస్తున్నారు. ఖచ్చితంగా అత్తయ్య కోసం వీళ్ళేదో ప్లాన్ చేశారు. ఒక్క నిమిషం శ్రీవల్లి, ఒక్క నిమిషం శ్రీవల్లి, ఒక్క నిమిషం శ్రీవల్లి. నేను కూడా మీతో పాటు వస్తాను. వదినా, మీరంతా ఆశ్రమానికి వెళ్ళిపోండి. నేను శ్రీవల్లి వాళ్ళతో పాటు వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. నువ్వా? వాళ్లతో నువ్వెందుకు పోవడం అమ్మి? వాళ్ళు పోయేస్తారులే, మనము ఆశ్రమానికి పోదాము. ఏ అత్తయ్య, నేను వాళ్ళతో పాటు ఎందుకు పోకూడదు? వీళ్ళు మాత్రమే స్వీట్స్కి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే అక్కడ జరుగుతుంది మీ అమ్మ ఫంక్షన్ కాబట్టి. ముందు పోయి అన్ని చేసుకోవాల్సింది నువ్వే కాబట్టి. అక్కడ పనులన్నీ వదిలేసి ఊరి మీద పడి నువ్వు తిరుగుతూ ఉంటే మా అమ్మ ఫంక్షన్ ఎలా జరిగినా పర్వాలేదు అనుకుంటే వాళ్లతోనే వెళ్ళి గెస్ట్ లాగే నువ్వు కూడా ఫంక్షన్కి రా. అంటే వీళ్ళకి ఏ స్వీట్స్ తీసుకురావాలో, ఎంత క్వాంటిటీలో తీసుకురావాలో తెలియదు కదా. అందుకే నేను కూడా వెళ్తానంటున్నాను. అయినా అంత టైం ఏం పట్టదులే అత్తయ్య, మేము ఫాస్ట్గా వచ్చేస్తాంలే. ఇంట్లో ఇంతసేపు డిస్కషన్ చేసే బదులు మనం స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. జగదాత్రి, నిషుకు చెప్పింది నిజం. నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చూసుకో. నేను శ్రీవల్లి వాళ్లతో స్వీట్స్ తీసుకొని వచ్చేస్తాను. మళ్ళా నువ్వెందుకమ్మి? సరే వదినా, మీరు వాళ్ళతో వెళ్ళండి. ఇక వెళ్దామా? పదండి. అమ్మీ, కౌశికి వాళ్ళతో పోతానంటే ఏటికి సరే అన్నావో? ఆల్రెడీ జగదాత్రికి మన మీద డౌట్ వచ్చింది, అందుకే వాళ్ళతో వెళ్తానని పట్టుపట్టింది. ఇప్పుడు వదినని కూడా వద్దని అంటే అప్పుడు అందరికీ డౌట్ వస్తుంది. కరెక్టే అమ్మీ.
సరేలే, కౌశికి ఉన్నా కూడా ఏం చేస్తుంది? రౌడీలను చూసి భయపడి పక్కకెళ్ళిపోతుంది. అంతే మరి. పదండి. ఏమైంది దాత్రి? పెన్ని వాళ్ళని అంత డౌట్గా చూస్తున్నావు? వాళ్ళిద్దరేదో ప్లాన్ చేశారనిపిస్తుంది కేదార్. అందుకే అత్తయ్యని శ్రీవల్లిని సపరేట్గా పంపించాలని చూస్తున్నారు. అయితే పెన్ని మీద వాళ్ళకి అనుమానం ఇంకా పోలేదన్నమాట. ఉహుం. లేదు కేదార్. సర్లే, అక్క వెళ్తుంది కదా దాత్రి, భయపడి వాళ్ళు ప్లాన్ని క్యాన్సిల్ చేస్తారు. పద. ఉమ్. ఏంట్రా, నిన్నటి నుండి ఒక్కరు కూడా దొరకట్లేదు. బాయ్ మిగిలిన 11 మందిని త్వరగా కిడ్నాప్ చేయమని ఒకటే ఫోన్ చేస్తున్నారు. పగల అబ్బాయిల్ని కిడ్నాప్ చేయలేమన్నా. రాత్రి అయితే తాగిన మత్తులో ఉంటారు, లేదా ఒంటరిగా ఉంటారు. జనాలు కూడా తక్కువగా ఉంటారు కాబట్టి పని ఈజీగా ముగించవచ్చు. అది కరెక్టే. అయితే ఫస్ట్ అమ్మాయిల మీద ఫోకస్ చేద్దాం. గంటలో ఒక్కరినైనా కిడ్నాప్ చేశామని బాయ్కి ఫోన్ చేయకపోతే బాయ్ మనల్ని చంపినా చంపుతాడు. రేయ్, ఆ లేడీస్ కాలేజీలో వైపు వెళ్దాం, పదండి. పదన్నా. అత్తయ్య, మినిస్టర్ వాళ్ళకి కాల్ చేసి శ్రీవల్లి వాళ్ళతో కౌశిక్ వదిన కూడా పెళ్ళిందని చెప్పండి. హలో వైజయంతి గారు, చెప్పండి. వాళ్ళు బయలుదేరారా? బయలుదేరి ఉండవన్నా. ఇప్పుడే ఇంటి నుంచి మేము ఆశ్రమానికి పోతా ఉండాము. అన్ననా? ఏంటి, మీ పక్కన ఎవరైనా ఉన్నారా? అవునవును, నేను, నిషిక, మా ఆయన అందరము వస్తా ఉండాము. జగదాత్రి కేదార్లతో ఒకటే కారులో పోతా ఉండాము. ఓహో, జగదాత్రి పక్కనే ఉందా? అవును. కౌశికినా, కౌశికి శ్రీవల్లి వాళ్ళతో స్వీట్స్ కొనేదానికి పోయిండాది. వాళ్ళు నేరుగా ఆశ్రమానికి వచ్చేస్తారు. ఏంటి, చిలకమ్మతో కౌశికి కూడా వచ్చిందా? వాళ్ళిద్దరిని పంపించమని చెప్పాను కదా. అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతాయన్నా. కొన్నిసార్లు అనుకోని కూడా జరుగుతూ ఉంటాయి. దానికి తగినట్టు మనం చేసుకుంటా పోవాలా. ఖచ్చితంగా పిన్ని మావయ్యతో మాట్లాడడం లేదనిపిస్తోంది. ఏదో కోడ్ వర్డ్స్లో చెప్తున్నట్టు అనిపిస్తోంది. వదిన గురించి చెప్తుంది. ఎవరికి చెప్తుందో ఎందుకు చెప్తుందో తెలియడం లేదే. వీళ్ళ మాట కంగారు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారని. సరేలే, అర్థమైంది. కౌశికి దొరకకుండా చిలకమ్మని కిడ్నాప్ చేయమని చెప్తాను. అట్నేనా? ఉంటానా? మళ్ళా ఆశ్రమానికి పోయిండాక నీకు ఫోన్ కొడతాను. సరే. మా నమ్మి మనము బయలుదేరినామా లేదా అని అడిగేదానికి ఫోన్ చేసి ఉండాడు. అర్థమైంది అత్తయ్య గారు. అది మిమ్మల్ని ఏం అడగలేదు. మీరేది బాగి దొరికిపోకండి. సర్లే అమ్మే.